తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. స్వతంత్ర సమరయోధుడు, దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చెలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి సందర్భంగా కాకినాడ సుందరయ్య భవన్లో ఘనంగా నివాళులర్పించారు. సిపిఎం నగర కమిటీ సభ్యుడు కె సత్యరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముందుగా పివి రాఘవులు, వర్మ, కర్రి నాగేశ్వరరావు తదితరులు సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు జి బేబీరాణి మాట్లాడుతూ చిన్న వయసులోనే కుల వివక్షను వ్యతిరేకించి సుందరయ్య చరిత్ర సృష్టించారని తెలిపారు. నగర కన్వీనర్ పలివెల వీరబాబు మాట్లాడుతూ కష్టజీవుల రాజ్యం కోసం నిరంతరం శ్రమించిన సుందరయ్య స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్మించడానికి నేటి తరం కమ్యూనిస్టులుగా కృషి చేస్తామన్నారు. నేటి పరిస్థితుల్లో దేశంలో సామాన్య మధ్యతరగతి కుటుంబాల సమస్యల పరిష్కారానికి కమ్యూనిస్టుల అవసరం చాలా ఉందన్నారు. దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, అలాగే పీడిత ప్రజల ఆశాజ్యోతి, కష్టజీవుల కోసం ఆయన నిరంతరం కృషి చేశారు. అటువంటి సుందరయ్య గారి బాటలో ఈరోజు యువత అందరూ నడవాలి. ఇది పార్టీలకు అతీతంగా ఆయన ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ చేసినటువంటి కృషి చాలా మహోన్నతమైనటువంటి కృషి చేశారు. అందుకనే ఈ రోజున కాకినాడ టౌన్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలందరికీ, పేదలు, కష్టజీవులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి కొంతమంది దగ్గర డొనేషన్ చేసినటువంటి సరుకుల్ని ఇవ్వడం అనేది, సామాన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. కొన్ని దుస్తులు, ఇలాంటి పాత సామాన్లు ఇలాంటివన్నీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏదైతే ఉన్నంతలో సాయం ఉన్నంత వరకు చేద్దామని సుందరయ్య గారి ఆశయం ఏదైతే ఉందో ఆ రకంగానే అది ఈరోజు చేయటం అనేది జరుగుతుంది. అయితే ఇప్పటికీ సుందరయ్య గారి ఆలోచన విధానం ఏది, సమసమాజ నిర్మాణం, ఆయన ఆలోచన, ఆయన సిద్ధాంతాన్ని ఉన్న పరిస్థితులకి అన్వయించి పనిచేసి కృషి చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి సుందరయ్య గారు. ఆయన బాటలో యువత, మహిళలు అందరూ కూడా నడవాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ రోజున ఈ కాకినాడ పట్టణంలో అనేక సమస్యలు ఉన్నాయి. ట్రాఫిక్ని నియంత్రించే పరిస్థితి కనిపించట్లేదు. అలాగే భారీ వాహనాలు కూడా కాకినాడ టౌన్లో వచ్చేస్తామన్నాయి. అనేక వీధుల్లో లైట్లు కూడా సక్రమంగా వెళ్ళట్లేదు, డ్రైన్లు కూడా బాగున్నటువంటి పరిస్థితి. ఈ సమస్యలన్నీ కూడా మున్సిపాలిటీ చేయాలి. ఈ సుందరయ్య గారి స్ఫూర్తితో ఆ సమస్యల మీద నిరంతరం కాకినాడ టౌన్ పార్టీ కృషి చేస్తుందని చెప్పి. స్వాతంత్ర సమరయోధుడు, దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, భారత పార్లమెంటులో తొలి ప్రతిపక్ష నేత, ఆదర్శమూర్తి కామ్రేడ్ పుచ్చెలపల్లి సుందరయ్య గారి 40వ వర్ధంతి సందర్భంగా సుందరయ్య భవన్లో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. భారత రాజకీయాల్లో కమ్యూనిస్టులకి విశేషమైనటువంటి చరిత్ర ఉన్నది. సుందరయ్య లాంటి మహనీయులు వారి జీవితాల్ని త్యాగం చేసి ఈ దేశంలో కష్టజీవుల రాజ్యాన్ని నిర్మించడం కోసం ఎనలేని కృషి చేశారు. ఏ రాజకీయ పార్టీకి చెందిన వారైనా సుందరయ్య మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని ఖచ్చితంగా గుర్తించి తరతరాలకి ఆదర్శమూర్తి అని చెప్పడం జరుగుతుంది. ఈరోజు సిపిఎం పార్టీలో యువతరం సుందరయ్య స్ఫూర్తితో ప్రజా ఉద్యమాల నిర్మాణానికి కృషి సల్పుతున్నాం. కాకినాడ సుందరయ్య భవన్లో ఉన్నంతలో సాయం ఉన్నంత వరకు చేద్దాం అనే కార్యక్రమం ద్వారా సిపిఎం, అదేవిధంగా ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు వారి కుటుంబాల్లో వారు ఉపయోగించిన వస్తువులన్నీ సుందరయ్య భవనానికి అందించారు. ఈ వస్తువులు, బట్టలు ఎవరైతే పేదవారు, అవసరమైన వారు ఉన్నారో వారు వచ్చి స్వచ్ఛందంగా తీసుకువెళ్ళే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో కూడా కాకినాడ నగరంలో సమస్యల పరిష్కారానికి సుందరయ్య వంటి మహనీయుల స్ఫూర్తితో ప్రజలందరినీ కలుపుకుని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడానికి సిపిఎం పార్టీ కాకినాడ నగర కమిటీ పూనుకోవడం జరుగుతుంది. నగర ప్రజలంతా సిపిఎం కార్యక్రమాలని ఆదరించాలని విజ్ఞప్తి చేస్తూ సుందరయ్య గారికి మరోసారి అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణానికి చెందిన గంధం ఆదినారాయణ దేవి దంపతుల కుమార్తెలు తనుశ్రీ బ్రాహ్మణీలు 2 గంటల పాటు ఏకధాటిగా నృత్య ప్రదర్శన చేసి 10 ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్నారు. కూచిపూడి, భరతనాట్యం, పేరణి, తెలుగు జానపదం, రాజస్థాన్ జానపద నృత్యం వంటి 5 రకాల నృత్య ప్రదర్శనలు 2 గంటలకు పైగా ప్రదర్శించడం ద్వారా 10 ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్నారు. ప్రముఖ నాట్య గురువు, సత్యభామ అవార్డు గ్రహీత సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రదర్శనకు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ సౌత్ ఇండియా కోఆర్డినేటర్ డాక్టర్ జ్యోతిరంగ న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు.
Digi, Saka, Digi, Nato, Saka, Digi, Chemo, Saka, Digi, Nato, Saki, Ganaka, Chemo, Saki, Ganaka, Digi, Saki, Ganaka, Chemo, Saki, Ganaka, Digi, Saki, Ganaka, Chemo, Saki, Ganaka, Digi, Saki. Kita kata kalam tu tak jadi tak kata dia nato kita kita kata kalam tu tak jadi tak kata dia nato kita 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 kata kita kata dia nato tapi ganak jemu tapi ganak dini tapi ganak jemu tapi ganak nato kalau tadi kita kata nato Tatay kita to, tay ta kita to, tatka dinda, tay tatka dinda, next tatka dinda, tay tatka dinda, tam tatka dinda, tay tatka dinda, సాధనగా ఉంది. ఎందుకంటే అర్జునుడు గురువు ద్రోణాచార్యుడు అర్జునుడికి శిక్షణ ఇచ్చాడు, చాలా శిక్షణ ఇచ్చాడు. ఎంత శిక్షణ ఇచ్చాడంటే ఇక విధి విద్యలో అర్జునుడి ముందు ప్రపంచంలో ఎవరు కూడా ఉండకూడదు అంత గొప్పగా ఇచ్చాడు. కానీ ఏకలవ్యుడు ద్రోణాచార్యుడు ఫోటో పెట్టుకుని సాధన చేశాడు. ఆయన సాధన చేశాడు, ఈ శిక్షణ తీసుకున్నాడు. ఒకరోజు అర్జునుడికి ఏకలవ్యుడికి గొడవ వస్తే ఏకలవ్యుడిని అర్జునుడు ఎదుర్కోలేకపోయాడు, సాధ్యపడలేదు. అప్పుడు ద్రోణాచార్యుడు వెళ్ళి ఏకలవ్యుడు గొడవ వరం ఎంత మీకు తెలిసిందే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే శిక్షణ అనేది గురువు గారు ఓసారి చెప్తారు, పక్షాలు చెప్తారు, 100 సార్లు సాధన చేయాలి. ఆ విధంగా ఈ పిల్లలు సాధన చేశారు కాబట్టి వాళ్ళు ఇంగ్లీష్ స్కూల్ వెళ్ళారు. కాబట్టి ఎవరైనా సరే ఏ పనైనా సరే ఏది నేర్చుకున్నా సాధన తప్పదని అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి ఈతరపల్లి గ్రామస్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తరపున అందరికీ థ్యాంక్ యూ. కళాంజలి కూచిపూడి డాన్స్ అకాడమీ నుంచి నా చిన్నారులందరూ కూడా ఇద్దరు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. సో ఒకేసారి గంటన్నర అనుకున్న సమయానికి మించి 2.5 గంటల పాటు దగ్గర వాళ్ళు నాన్ స్టాప్గా కూచిపూడి, భరతనాట్యం, పేరిని, అలాగే ఫోక్ డాన్స్, రాజస్థానీ ఫోక్ డాన్స్ కూడా చేయడం జరిగింది. రికార్డు నమోదు చేయడం జరిగింది. సో రికార్డులోకి ఎక్కారనమాట. ప్రపంచ 10 రికార్డులు మా చిన్నారులు సొంతమయ్యాయి. నిజంగా చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. సో వాళ్ళ వయసు వచ్చేసి 2 years నుంచి చేస్తున్నారు. వాళ్ళు ఒక పాప వయసు ఏమో, పెద్ద పాప వయసు ఏమో 7 సంవత్సరాలు తనుశ్రీ, చిన్న పాప వయసు ఏమో బ్రహ్మిణి 5 సంవత్సరాలు. సో ఇంత నాన్ స్టాప్గా ఎవరు కూడా చెయ్యరు. ఇంత రికార్డ్ వస్తుంది ఏంటి అనేది మాకైతే అసలు దాని గురించి ఐడియానే లేదు. మామూలుగా వాళ్ళకి ఒక యాక్టివిటీగా ఉంటుంది అని సార్ చెప్పడంతో ఆ ట్యూషన్ ఇవి వెళ్తున్నారు కదా, ఒక 1 hour సరదాగా సార్ వస్తున్నారు కదా, మా అపార్ట్మెంట్స్లోకి వస్తారండి సారు, నేర్పిద్దామని నేర్పించాము. మా చిన్న పాప వచ్చేసి 4 yearsకి జాయిన్ చేసామండి. ఇందులో 1.5 year అయ్యింది తనని జాయిన్ చేసి. కానీ పాప నేర్చుకున్న ఒక 3 monthsలోనే స్కూల్లో పార్టిసిపేట్ చేసి తర్వాత జోన్కి వెళ్ళి తర్వాత స్టేట్ లెవెల్కి వెళ్ళి గోల్డ్ మెడల్ తెచ్చింది. అప్పుడు అనిపించింది, సార్ అన్నారు ఈ పాపలో చాలా టాలెంట్ ఉందండి, పాప రికార్డు చేస్తుంది, మనం చేద్దామండి అని. అప్పటి నుండి మా సారు దగ్గరుండి ఈ కృషికి కారణం అంతా కూడా మా సారే. నిజంగా ఫస్ట్ టైం ఆయనకి చెప్పాలండి ఫస్ట్ ఆఫ్ వచ్చి సారు. తర్వాత నా వెనకాలండి నేను ఏదంటే అది అంటూ మా సార్ నన్ను సపోర్ట్ చేస్తూ మేము ఈరోజు ఇంత రికార్డుకి కారణం.
తెలుగు రాష్ట్రాల్లో తొలకరి వర్షాలు కురుస్తుండటంతో కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి, కృష్ణా జిల్లా గుడిమెట్లలో వజ్రాల కోసం వేట ప్రారంభమైంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల ప్రజలు అక్కడికి వచ్చి పొలాల్లో వజ్రాల కోసం వెతుకుతున్నారు. భోజనం క్యారేజీలు వెంట తెచ్చుకుని మరీ అన్వేషిస్తున్నారు. చిన్న వజ్రం దొరికినా తమ జీవితాలు మారిపోతాయనే ఆశలతో పొలాలను జల్లెడ పడుతున్నారు. వజ్రం దొరికాకే ఇళ్లకు వెళ్తామని చెప్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తన ఆత్మకథ పుస్తక ఆవిష్కరణకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలను ఆహ్వానించిన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. ఆపరేషన్ సింధూర్ను విజయవంతం చేసిన భారత త్రివిధ దళాలకు కృతజ్ఞతలు తెలిపిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, కూటమి నాయకులు. వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న మాజీ ప్రధాని హెచ్డి దేవేగౌడ, రేవన్న. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.